ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన కాకరపల్లి దుర్గామాత. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కనకదుర్గ ఆలయంలో 10వ రోజు గణపతి పూజ, పంచామృతాభిషేకములు, హారతి, అలంకరణ అనంతరం మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా వందలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ గత 10 రోజులుగా శరన్నవరాత్రి మహోత్సవములు అమ్మవారి దీవెనలతో ఘనంగా జరుపుతున్నామని, ఈరోజు వాసం 7 కొండలు పార్వతీ దుర్గా దంపతులచే పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయని, సాయంత్రం హోమాలు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని తెలియజేస్తూ రేపు చివరి రోజు యథావిధిగా అన్ని కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం షామీ పూజ, రాజరాజేశ్వరిదేవి హోమాలు, పూర్ణహారతి, అమ్మవారు హంసవాహనంపై తెప్ప మహోత్సవం, రంగురంగుల బాణాసంచాలు, అనంతరం తీర్మార్ డప్పులతో అమ్మవారి ఊరేగింపు ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు, లంకా ప్రసాద్, సామినేడి కృష్ణార్జున, పెనుముచ్చు నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. దశమి సందర్భంగా కాకరపల్లి గ్రామంలో 10వ రోజు ఈ యొక్క దశమి పూర్తవుతున్నది. ఈరోజు మన దుర్గాదేవి వారి మహిషాసుర మర్దిని అవతారంలో ఉన్నది. ఈ 10 రోజులు కూడా కాకరపల్లి గ్రామంలో దుర్గాదేవికి మన పంతులు గారి వేద మంత్రాలతో, వామాలతో శక్తివంతమైన తల్లిగా తయారు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనం చేసుకుని రేపు 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో మన దుర్గాదేవి వారు మనందరికీ దర్శనమిస్తారు. రేపు దశమి సందర్భంగా గ్రామంలో ఉండే ప్రజలు, ఇతర గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఈ శక్తివంతమైన తల్లిని మీరందరూ దర్శనం చేసుకుని ఈ తల్లి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. రేపు సాయంకాలం తెప్పోత్సవ కార్యక్రమము, అంగరంగ వైభవంగా మందుగురు సామంతో ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగును. అదేవిధంగా మధ్యాహ్నము అన్నసంతర్పణ కార్యక్రమం కూడా ఉన్నది. రేపు గ్రామంలో ఉండే ప్రజలు, ఇతర గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా ఈ దశమి సందర్భంగా మీ ముడుపులు, మొక్కుబడులు కూడా తీర్చుకుని తల్లిని సంవత్సరం పాటు మళ్ళీ మీ కోరికలు కోరుకుని మీ తల్లి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నామండి. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు కాకరపల్లి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారు మహిషాసుర మర్దిని దేవి అవతారంలో భక్తులందరూ కూడా అమ్మవారు దర్శనమిచ్చారు. అలాగే రేపు అమ్మవారు విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అవతారంలో కూడా అమ్మవారు దర్శనమిస్తారు. కావున భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని కోరుచున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారు ఈ సంవత్సరం 14వ సంవత్సరం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో కూడా అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలతో ఈ దేవీ నవరాత్రి కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహిస్తామని ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. శ్రీ 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 మన కాకరపల్లి కనకదుర్గమ్మ వారు దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మన అమ్మవారు మహిషాసుని మర్దిని అనే రూపంలో మన కనకదుర్గమ్మగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. కావున అందులో భాగంగానే ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ, అమ్మను చూస్తే ఎలా జరుగుతుంది అంత అలంకరణలో అమ్మవారు ఉన్నారు. అలాగే ఉదయం నుంచి కుంకుమ పూజలు, అమ్మవారికి అభిషేకాలు జరిగేవి. భక్తులతో అమ్మ కనకదుర్గమ్మ మా కోరికలు తీర్చని ప్రతి ఒక్కరు కూడా అమ్మను అడుగుతున్నారు. అలాగే వాళ్ళ కోరికలు తీర్చమని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకేదంటే అందరూ కష్టపడుతున్నారు. ఈ అమ్మవారి సేవలో అందరూ కూడా ఉదయాన్నే లేచి అమ్మ సేవ చేయడానికే తప్ప కానీ వేరే మార్గంలో ఎవరో భక్తులు కూడా ఉండలేదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా సుఖంగా చూడమని ఈ దేవీ నవరాత్రుల్లో రేపు రాజరాజేశ్వరి దుర్గాదేవిగా భక్తులందరికీ దర్శనమిస్తారు. కావున రేపు కూడా చాలా విశేషమైన పూజలు, విశేషంగా అలంకరణలు కూడా జరుగుతాయి. ఈ పూజలన్నీ కూడా భక్తులతోనే చేయించాలి, భక్తులే చేస్తారు. కావున
మరి ఈ శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో, మా సుబ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలో భక్తులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నవి. ఈ కార్యక్రమాన్ని కూడా గ్రామ పెద్దల సహకారంతో, గ్రామ యువత సహకారంతో, మహిళల సహకారంతో, ఉత్సవ సంఘం సహకారంతో ఈ పనులన్నీ జరుగుతున్నవి. ఈ సహకారాలన్నీ కూడా వీళ్ళతోనే మాకు అందరికీ పెద్ద సహకారాలు జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ కూడా మా కనకదుర్గమ్మ సల్లంగా చూడమని, ఈ మైశేషిని మద్దిని అంటే అన్ని రకాల బాధలు తొలగించాలని మన ఆశ. ఆ ఆశతో అందరూ కూడా ఈ బాధలన్నీ తొలగించాలని, మా కాకరాపల్లి సుభిక్షంగా ఉండాలి. మా కాకరాపల్లి కాదు, పక్కన గ్రామాలు కూడా ఉదయం నుంచి కూడా కనకదుర్గం దర్శించుకుంటూ మా కోరికలు తీర్చని వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళందరి కోరికలు కూడా తీర్చమని అమ్మను అడుగుతున్నాం. తీర్చిదని మా నమ్మకం, తీర్చిది కూడాని. మరి రేపు రంగరంగ వైభవంగా అమ్మవారి తీర్థయాత్రల పండుగ ఉంది. రేపు అందరూ కూడా భక్తులందరూ వచ్చి అమ్మను దర్శించుకుని, అమ్మ ప్రసాదాలు తీసుకుని అమ్మ గొప్పగా పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. జై అమ్మవారు శ్రీ 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 మహిషాసుర మర్దన రూపంలో దర్శనమిచ్చారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు తెల్లవారుజాము 5 గంటల నుండి కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించి తరిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం చాలా గొప్పగా అంగరంగ వైభవంగా ఈ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి రేపు కూడా మన అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిస్తారు. కాబట్టి అలాగే భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఉంది. సాయంకాలం తెప్పోత్సవం, శమీ పూజ, హోమాలు అన్నీ కూడా చాలా భారీగా మందుగుండి సామాను కూడా పేల్చబడుతుంది. అలాగే ఆ అమ్మవారి ఉత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నారు. కాబట్టి మన గ్రామ పిల్లలని కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి సేవకు కృపకు కాగలరని, ఆ అమ్మవారు మన గ్రామానికి, పక్క గ్రామానికి కూడా సుఖశాంతులు, సిరి సంపదలు, సకల సౌభాగ్యాలు ఇచ్చి అమ్మవారు అందరినీ చల్లని చూపులు చూస్తారని సెలవు తీసుకుంటున్నాం. కాకరపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారి దసరా మహోత్సవంలో భాగంగా 14వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు మన దుర్గమ్మ వారు శ్రీ మహిషాసురమర్దిని దేవి అమ్మవారిగా భక్తులందరికీ దర్శనమిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే రేపు విజయదశమి మన దుర్గమ్మ వారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిగా భక్తులందరికీ దర్శనమిస్తారు. ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దలు, గ్రామ ప్రజలు, అలాగే ఇతర గ్రామ ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ దేవి నవరాత్రి మహోత్సవాలకు ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు అందుకుంటారని కోరుతున్నాం.